అలాగే సార్ 'ప్రసాద్ బెహ్రా' రీసెంట్‌గా 'కమిటీ కుర్రోళ్ళు' అని చెప్పేసి అవును. మూవీలో యాక్ట్ చేశాడు. అవునండి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక నట విశ్వరూపం అనేది కూడా చూపించాడు. అవునండి. ఆ ఎమోషనల్ సీన్స్ కానీ ఇట్లా. అవునండి. అవును. ఇన్ని నాళ్ళ తర్వాత మనోడికి బ్రేక్ రావడం, ఆ అవును. తర్వాత మీరు మాట్లాడడం అట్లా జరిగిందా ఏంటి? ఆహ్, ప్రసాద్ నేను పక్కపక్కనే ఉంటామండి. ఇప్పుడు కూడానా సార్? అవునా? మా అపార్ట్‌మెంట్, ఆయన అపార్ట్‌మెంట్ పక్కపక్కనే. ఓకే. కరెక్ట్‌గా చెప్పాలంటే మా హాల్‌లోంచి గట్టిగా హాయ్ అంటే ఆయన ఆయన పలుకుతాడు. వాళ్ళ పోర్టికోలోంచి గట్టిగా హలో అంటే నేను పలుకుతారనమాట. హాయ్ అని చెప్పొచ్చు ఇది. ఓకే. అతను లైక్ అంటే ఇక్కడ ఒక చిన్న నాకు బాధపడే ఇదేంటంటేనండి ఆహ్, కామెడీ చేసేవాడిని కామెడీయే చేస్తాడు అనే ఒక చిన్న ఒక ముద్ర ఉంది. యాహ్! నేను అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన 'ప్రసాద్ బెహ్రా' గారి సిట్యుయేషన్‌కి చెప్తున్నాను. హ్మ్. ఇంత కామెడీ చేయగలిగిన అతను మీరు 'కమిటీ కుర్రోళ్ళలో' చూస్తే మీరే అన్నారు నట విశ్వరూపం చూపించాడని. ఆ! మీరు నమ్మరు బయటకొచ్చాక అసలు ఎట్లా రియాక్ట్ అవ్వాలో నాకు తెలియలేదండి. హ్మ్. నేను బికాస్ బీయింగ్ ఏ 90స్ కిడ్ అంటే 80స్ కిడ్ లేండి 90స్ కిడ్ కాదు. 80స్ కిడ్ 80స్ అండ్ 90స్ ఆల్మోస్ట్ లైక్ 90స్ 80స్ కొంచెం యాహ్! ఇలా ఉంటది. బాగా కనెక్ట్ అయింది నాకు చిన్నప్పుడు నా జ్ఞాపకాలు అవన్నీ వచ్చి, తన యాక్టింగ్ కొన్ని సీన్స్‌లో చూస్తుంటే ప్రసాద్ నాకు తెలుసు తను యాక్టింగ్ హ్మ్. చేస్తున్నాడని తెలుసు. అలా చూస్తూ చూస్తూ ఏడ్చేసానండి నేను. హ్మ్. రియల్‌గా చెప్పాలంటే. ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలీదు. బయటకొచ్చి గట్టిగా హగ్ చేసుకొని మేడ్ ఇట్. అంటే ఆ డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే నేను ఆయన్ని వెళ్లి కలిసాను నేను. అంటే లైక్ ఇది ఆల్మోస్ట్ లైక్ ఆ సినిమా స్టార్ట్ అవ్వే ఒక 1 ½ 2 ఇయర్స్ బిఫోర్ ఆయన్ని కలిసాను నేను. ఏదో హ్మ్. వేషం సతీష్ గారు నాకేదో గడ్డం అది పెంచాలి అది ఇది అన్నారు. సార్ నాకేంటంటే మీసాలు తీసేసినా, గడ్డం వచ్చేసినా నన్ను బయట వేరే వీడియోల్లో అంత అంటే రికగ్నైజ్ మారిపోద్ది. రికగ్నైజేషన్ కాదండి. అంటే మీరు నమ్మరు ఆ మధ్య నేను ఒక వెబ్ సీరీస్ ఫస్ట్ ఫ్రేమ్ వాళ్ళది 'కన్యాశుల్కం' అనే ఒక వెబ్ సీరీస్ కోసం మీసాలు తీసేసాను ఫస్ట్ టైమ్. హ్మ్. ఇది అప్పుడెప్పుడో 50స్, 40స్ స్టోరీ. హుహు. సో, అప్పుడు అరౌండ్ ఒక 2 మంత్స్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అనమాట. అంటే లైక్ సర్వైవల్ లేదండి. మీసాలు తీసేసారు. సతీష్ గారు రేపు షూటింగ్ అండి, డాక్టర్ వేషం అండి అంటే, సార్ నా ప్రెజెంట్ లుక్ పంపిస్తానని ఫోటోస్ పంపిస్తారు. అప్పటికి అట్లీస్ట్ ఒక 10 డేస్ అయిపోయి మీసాలొచ్చాయి. సతీష్ గారు ఆ మీసాలు అది ఓహ్! ఈ లేవా? మీసాలకు కారణం అదనమాట. నాకు ఏం చేయాలో అలాగని నేను బయటకెళ్ళి తెచ్చుకున్నాను. 2, 3 మీసాలు తెచ్చుకొని పెట్టుకొని ఫోటోలు పంపిస్తే కూడా లేదు సతీష్ గారు. మీ హ్మ్. నేచురల్ మీసాలు నేచురల్. అట్లాగే ఈ హెయిర్ హ్మ్. ఇది ఒకప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్‌లా ఉండేది. యాహ్! ఇప్పుడు మోర్ ఆఫ్ పె మోర్ ఆఫ్ పెప్పర్ సాల్ట్ సాల్ట్ ఎక్కువైపోయింది. మోర్ ఆఫ్ సాల్ట్, లెస్ ఆఫ్ పెప్పర్ లెస్. అయిపోయింది. ఇది కూడా నేచురల్‌గా మీరు నేను అప్పుడప్పుడు దీనికి ఏం పెద్ద ట్రీట్మెంట్ ఏమి ఉండదండి అసలు నార్మల్ చాలా ఇదిగా ఉంటది. హ్మ్. బట్ ఆ యాక్సెప్టెన్సీ ఆర్టిస్ట్‌ని ఆర్టిస్ట్‌లాగా యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్టెన్స్ అందుకనే మరీ ఎక్కువ మేకోవర్స్ కూడా నేను పెద్దగా ట్రై చేయను. హ్మ్. బట్ నిజంగా ఎవరైనా అలాంటి క్యారెక్టర్స్ ఇస్తే చేయడానికి రెడీ. ఇందాక అదే చెప్పాను నేను. నన్ను కూడా చాలా కాలం ఈడు కామెడీ పీస్ కామెడీయే చేయగలడు అనే హ్మ్. తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్స్ వరుసగా ఎమోషనల్‌గా వస్తే చేస్తాడు. ఒక నాన్నగా ఆ ఎమోషన్ నేను పండిస్తాడు హ్మ్. అని 'అలసిపోయామని' ఒక ఏదో షార్ట్ ఫిల్మ్. అది చూసి చాలామంది కాల్ చేశారు నాకు. భలే అసలు ఎంత ఈజీగా ఆ ఎమోషన్‌ని ఎట్లా అండి అని చెప్పి. యాక్చువల్‌గా ఆ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఈస్ మై ఓల్డ్ ఫ్రెండ్ అనుకుంటా. నాకు ఓకే. అది చెప్పారు. అలసిపోయా. యాహ్! ఫాదర్ అండ్ సన్ మధ్యలో డాటర్, ఉంటుంది. డాటర్, డాటర్. 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 అది చెప్తూ ఉంటే ఇది ఎవరు చేస్తారు ఏంటి అని చెప్పేసి అనుకునేవాళ్ళం. ఓకే. తర్వాత సో యూ ఆర్ డన్. మన ఎవరు 'నైనిక' డాన్సర్ అమ్మాయి మన 'బిగ్ బాస్' కూడా వెళ్ళింది కదా! నైనిక. 'నైనిక.' హ్మ్. 'నైనిక' డాటర్ చేసింది. నేను ఫాదర్ చేశాను. ఓకే. సాంగ్ చాలా బాగా నచ్చింది. అంటే ఇట్స్ ఇప్పుడు ఎ షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మ్. షార్ట్ ఫిల్మే సార్. బట్ సినిమాటిక్ వేలో చేశారు. హ్మ్. అవుట్‌పుట్ అట్లాగే ఉంటది. చాలా వచ్చింది. ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే ఇప్పటివరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసుంటారు సార్? ఒక 1000 అబోవ్ అండి. 1000 అబ్బో! అబోవ్. వాహ్! అలాగే ఇప్పుడు మీ ఏజ్ కూడా ఎంతో చెప్తే బావుంటదనిపిస్తోంది. ఏంటంటే ఎంత మీరు ఎంత 90స్ అంటున్నారు, 80స్ అంటున్నారు. కాతే మేము 70స్ అనుకుంటున్నాం. ఎంత అనుకుంటున్నారు నా ఏజ్ మీరు చెప్పండి? అంటే లైక్ మన వరల్డ్ కప్ పుట్టినప్పుడేమో వరల్డ్ కప్ తెచ్చుకున్నప్పుడు మీరు పుట్టారా? అంటే క్రికెట్ మీద అంత 2011 నాకు కాదు సార్. ఇంట్రెస్ట్ లేదు. 1983. నేను 47 ఇయర్స్ ఓల్డ్ అండి. 47 ఇయర్స్ ఓల్డ్. ఆ! బట్ నాకు దేవుడిచ్చిన ఇది ఏంటో తెలీదు. మై స్క్రీన్ ప్రెజెన్స్ ఈస్ 50+ యాహ్! ఉంటది. అంటే యాక్సెప్టెన్సీ. అంటే 30, 35 ఈవెన్ మీరు నమ్మరు రీసెంట్‌గా ఒక సినిమాలో నాకన్నా 2 ఇయర్స్ పెద్ద ఆర్టిస్ట్‌కి నేను ఫాదర్ చేశాను. ఆ!
పేరు అది వద్దులేండి, అది రిలీజ్ అయినప్పుడు చూద్దరు. కానీ ఓకే. నాకన్నా 2 years పెద్ద ఆర్టిస్ట్. అంటే లైక్ ఈ విషయంలోనే మహేష్ బాబు గారు, ప్రకాష్ రాజ్ గారిది యా ఏజ్లో ఫాదర్ క్యారెక్టర్స్ ఇవన్నీ మాట్లాడుకుంటాను. నాకు ఎవరో అడిగారు మొన్న, ఫాదర్ క్యారెక్టర్ ఎవరికి చేస్తారు? ఎవరికైనా ఫాదర్ క్యారెక్టర్ చేస్తానండి, అవకాశం రావాలి. అంతే. అవసరమైతే చిరంజీవి గారికి కూడా ఫాదర్ క్యారెక్టర్ చేస్తాను నేను. ఎస్ ఎస్. సార్, ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ సార్.